మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి ఈ కృపా వాగ్దానాన్ని ప్రతిరోజు మనకిస్తూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. మీరు మీ కుటుంబాలు ఈ కృపా వాగ్దానం బట్టి దీవించబడుతున్నారు నమ్ముతున్నాం. మీరు వింటమే కాదు కానీ అనేక మందికి షేర్ చేస్తూ దేవుని పనిలో మీరు కూడా పాల్పంపులు పొందాలని మరొకసారి తెలియజేస్తున్నాం. దేవుడు ఈ దీవెన గ్రౌండ్లో అనేక మంది మేలులు చేస్తూ ఈ దీవెన గ్రౌండ్లో దీవెన మందిరములో ఎన్నో కార్యాలు చేస్తూ ఎంతోమందిని బలపరుస్తున్నాడు. నిజంగా దేవుని సన్నిధిలో ఆయన కార్యాలను బట్టి మనం సంతోషించడమే కాదు కానీ అనేక మందికి దేవుని సన్నిధి కూడా తెలియజేసి అనేక మందిని నడిపించే విధంగా మనం కూడా ప్రయాసపడదాం. ఇదే నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఒక కృపను మనకిస్తున్నాడు, ఒక ధన్యతను మనకిస్తున్నాడు, ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుడికి మనం నమ్మకంగా ప్రార్థించేవారుగా ఉండాలి. అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనం ప్రతి సమయాన్ని దేవుని కొరకు వినియోగించుకుంటూ దేవుని మాటలు అనేక మందికి ప్రకటిస్తూ దేవుడు మనకిచ్చిన కృపను అనేక మందికి చాటించేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే హాగరు త్రోసివేయబడింది అబ్రహాం ఇంటి నుండి. ఎందుకంటే హాగర్ను కూడా దేవుడు దీవించాడండి. ఒక దాసిగా ఉన్నప్పుడు హాగర్కు అబ్రహాంతో మరలా వివాహం జరిగింది, బిడ్డ పుట్టాడు. అయితే ఒక కృపనిచ్చాడు. కానీ శారా కన్నులు మూతవేయబడినాయి అంట. మూతవేయబడి ఏం చేశాడు, ఆమె అంధత్వం కలిగి ఏం చేస్తుందంటే గర్వించి తన హృదయంలో ఇదిగో నువ్వెంత నేనంత అన్నట్లుగా తను ప్రవర్తించింది. తన ప్రవర్తన బట్టి మరలా ఆమె అబ్రహాం ఇంటి నుండి త్రోసివేయబడింది. అప్పుడు త్రోసివేయబడినప్పుడు ఆమె అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఇక తన కూడా వచ్చినటువంటి ఆ నీళ్లు బిడ్డకు తాగించింది. ఇంకా ఆ నీళ్ళు అయిపోయినాయి. ఇంకా బిడ్డ కొద్దిసేపట్లో చనిపోతాడు. ఆ బిడ్డ బోరుని ఏడుస్తున్నాడు ఆకలితో దాహంతో. అటువంటి బిడ్డ ఏడుపు చూడలేక ఇదిగో నీ చావు నేను చూడలేనని ఒక చెట్టు కింద ఆ బిడ్డను పరుండి పెట్టి దూరంగా వెళ్ళి ఆమె ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. అయ్యో నా బిడ్డ చావుని నేను చూడలేను ప్రభువా అని ఏడుస్తుంది. దేవుడు వెంటనే మనం ఆలకించే దేవుడు కాబట్టి హాగరు ప్రార్థన ఆలకించి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. చెప్తున్నాడు ఇదిగో హాగరు కన్నులు తెరవబడినాయి అంట. చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే తెరవబడిన కన్నులతో అప్పుడు ఆగరు చూస్తుంది నీటి బుగ్గలు. అప్పటి వరకు మూతవేయబడినటువంటి తన జీవితం లేకపోతే తను హృదయంలో కఠినం చేసుకుంది, గర్వించింది. దాన్ని బట్టి ఆమెకు నీటి బొగ్గలు కనపట్టలేదండి. దేవుడు కూడా మనకు అనేక కృపనిస్తాడు, అనేకమైన దీవెనలు ఇస్తాడు, అనేకమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. మన ఎదుటినే ఎన్నో ఆశీర్వాదాలు పెడతాడు. కానీ మనం వాటిని గుర్తించలేకపోతున్నామండి. ఈ దినాన్ని మనం ఎదుట కూడా ఎన్నో దీవెనలు ఉన్నాయి మనకి. మనం అడిగిన దానికి ప్రతి దానికి ఆయన జవాబిస్తున్నాడు. మన ఎదుట తప్పకుండా ఆయన ఉన్నాడండి, మన ప్రార్థనలు వింటున్నాడు. కానీ మన కన్నులు మూతవేయబడితే ఆ ఆశీర్వాదాలు మనకు కనపడవండి. నిజంగా మనము ఎప్పుడైతే తెరవబడిన హృదయంతో ఆయన సన్నిధిని ప్రార్థన చేసి విశ్వాసంతో మనం అడుగుతామో దేవుడు తప్పనిసరిగా మన దీవెనలన్నీ మన ఎదుటే పెట్టాడు. కాబట్టి అవి ఒక్కొక్కటి కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ దినాన్ని నువ్వు ఏ విషయంలో ఏ దీవెన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఏ విధమైన రుణబంధకాలతో ఉండి దేవా నన్ను దీవించు నా రుణాలు తీర్చని ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే నీకున్న బాధలను బట్టి కృంగిపోయి ప్రభా నా కృంగుదలను తొలగించి నాకు ధైర్యం ఇయ్యని అడుగుతున్నావు, లేకపోతే నీ బిడ్డ వివాహం చేయకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు నా బిడ్డకి వివాహం చేయకుండా నేను ఈ విధంగా నశించిపోతాను, ఈ విధంగా బలహీనమైపోతాను ప్రభా, అయ్యా నాకు ద్వారం తెరువు ప్రభా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ మొర ఆలకిస్తాడండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో తెరవబడిన హృదయంతో ఆయన అర్థిస్తామో హాగరు కన్నులు తెరిచినట్లుగా హాగరు ఆ నీటి బొగ్గులు కన్నులు తెరవగానే నీటి బొగ్గులు చూసింది. ఆ నీటి బొగ్గులు తీసుకొచ్చి బిడ్డకు దాహం తీర్చింది. నిజంగా ఈ దినాల్లో మనకు కూడా దేవుడు మన ఎదురు పెడుతున్న ఈ దీవెనలను మనం పొందుకోవాలంటే మనం కూడా మన కన్నులు తెరవబడినగా ఉండాలి. నీ కన్నులు ఒకవేళ మూతవేయబడి ఉన్నాయో, ఒకసారి నువ్వు గర్విస్తున్నావేమో, లేకపోతే నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, లేకపోతే గర్వం నీ ముందు నడుస్తుందేమో. నాశనం అయిపోవడానికి కాదు మనం దేవుడు రక్షించుకున్నది, మనను యోగ్యులుగా చేయడానికి, మనకి ఉన్నతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
కాబట్టి దేవుని పిల్లలంగా మనం చేయవలసింది ఏంటంటే, మనలో ఉన్నటువంటి గర్వపు లక్షణాలన్నీ అవి సాతాను లక్షణాలుగా తలంచుకొని వాటిని విడుదల చేసుకుని దేవుని సన్నిధిలో మన యథార్థవంతులుగా జీవించి మనం జ్ఞాన నేత్రముతో దేవుని సన్నిధిని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు, మన అక్కలు తీరుస్తాడు, మనల్ని బాధల నుంచి విడిపిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని బాధల నుంచి విడిపించి దేవుని సమృద్ధితో నింపి, దేవుని ఆశీర్వాదాలతో నింపి, మనల్ని ఎదుట నుంచి నా దీవెనలన్నీ కూడా నీకు నీ కుటుంబానికి దేవుడు ఈ దినాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భారతదేశ క్షేమము, మానవాళి రక్షణ, స్వస్థతల కొరకు ప్రత్యేక ప్రార్థనా సమయం. మంచి సమయం. మార్చి 5 అనగా మొదటి బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దైవజనులు మరియు సంఘము ప్రత్యేక ఉపవాసముతో మీ యొక్క క్షేమము, రక్షణ, స్వస్థత కొరకు ప్రార్థించెదరు. మీ కుటుంబ సభ్యులతో కలిసి రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి.